ఎంతోమంది కవులు కవయిత్రులు వారు చక్కని భావాలతో సామాజికమైన అంశాలతో చాలా చక్కగా సామాజికమైనటువంటి స్పృహతో కవిత్వం రచిస్తూ ఉన్నారు. ప్రధాన నిర్వాహకులు శ్రీ గోడ నారాయణరావు గారు, రాధాకృష్ణమూర్తి గారు వారి జనకులు. అన్నీ కూడా ప్రతి వారు కూడా తమ దేశాన్ని ప్రేమించమన్నారు. అంతటి గొప్ప దేశభక్తి పరాయణులు గురదాడ వారు. ఈ గురదాడ దేశభక్తిని గురించి ప్రసంగించుకున్నవారు శ్రీ పింగళ వెంకట కృష్ణారావు గారు, దంఠాల మహదీశంకర్ గారు, శ్రీ పింగళ వెంకట కృష్ణారావు గారు. వీళ్ళిద్దరూ కోసం ఉన్నది చక్కగా రిఫరెన్స్ బుక్స్ అందించడం, నిరుద్యోగులైనటువంటి యువకులకు యువతులకు వాళ్ళు ఆ రిఫరెన్స్ బుక్స్ అందించి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఆమె చేదోడు రాబోతుగా సహకరిస్తున్నటువంటి ఆమె ఉత్తమ గ్రంథాలయ అధికారిని శ్రీమతి రమాదేవి గారు. అది అంటే ఒక మహిళామణిగా ఉంటే మరి అనేక పాత్రలు ఇటు పురుషులతో పాటు అటు అనేక దాదాపు 40 సంవత్సరాలు అధ్యాపకులుగా పనిచేసే ఎన్నో గ్రంథాలు అటు. వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ నెలాఖరులో ఉన్నటువంటి గురజాడ వర్ధంతి సందర్భంగా రసభారతి సంస్థ మరియు పోలవరపు కోటేశ్వరరావు గారి సంస్థ సంయుక్తంగా కలిపి నిర్వహించినటువంటి ఈ సభ గురజాడ వారి ప్రత్యేకతని వివరించేటటువంటిగా డాక్టర్ పింగళ కృష్ణారావు గారు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, డాక్టర్ పరదేశ్ బాబు గారు మరియు నేను కావూరి సత్యవతి, మేమందరం కూడా ఈ గురజాడ యొక్క విశిష్టత, నవయుగ వైతాళికుడుగా తెలుగు సారస్వతానికి, తెలుగు భాషకి, తెలుగు సంఘానికి, తెలుగు సమాజానికి, తెలుగు భాషకి గురజాడవారు చేసినటువంటి కృషిని వివిధ శాఖల ద్వారా ఆయన ఎలా నిర్వహించగలిగాడో వివరించటం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేను మహిళాభ్యుదయం అనేటటువంటి గురజాడ చేసిన మహిళాభ్యుదయం మీద ఆనాటి స్త్రీలు అనుభవించేటటువంటి అనేక కష్ట నష్టాలని ఆయన స్పృశించిన విధానాన్ని వివరిస్తూ, ముఖ్యంగా పూర్ణమ్మ కథ ద్వారా ఆయన ఒక పుత్తడి బొమ్మ లాంటి పూర్ణమ్మ ఏ విధంగా అతి చిన్న వయసులోనే మరి తనకిష్టం లేనటువంటి ఒక వృద్ధుడికి ఇచ్చి తనని వివాహం చేయటం వల్ల తన జీవితాన్ని చాలించిందో, అటువంటి పరిస్థితి దాపురించిన విషయాన్ని మరి గురజాడ ముత్యాల సరాల్లో ఎలా వివరించాడు. అలాగే కన్యక స్వాభిమానం కలిగినటువంటి ఒక స్త్రీ, రాజైతే మాత్రం పట్టపగలు ఒక చారచోరుల్లాగా నిర్భయంగా భయం లేకుండా, కనీసం వాళ్ళు సిగ్గుపడతారు, ఆ సిగ్గు కూడా లేకుండా ఒక స్త్రీని అన్యాయం చేయి చూస్తే స్త్రీ శక్తి ఎలా ప్రతిఘటిస్తుందో చెప్పినటువంటి కన్యకని గురించి వివరించటం జరిగింది. అలాగే ఇతరమైనటువంటి అనేక అంశాలు ఈ రోజున గురజాడ వారి గొప్పతనాన్ని వివరిస్తూ ఈ సభంతా కూడా ఆద్యంతం కొనసాగింది. ధన్యవాదాలు. రసభారతి సంస్థ తరఫున మా మాస్టర్, మామూలుగా ఈ మాస్టర్లలో చాలామంది చాలా సబ్జెక్టులో ఉంటారు, కానీ మనకందరికంటే ఎక్కువ మనం ఇష్టపడేది తెలుగు మాస్టర్. ఇక ఆ తర్వాతే ఈ ఫిజికల్ డైరెక్టర్ కానీ ఉన్నాయి, ముందుగా మనం తెలుగు మాస్టర్నే ఇష్టపడతాం. అటువంటి ఇష్టాన్ని నాతో పాటు కొన్ని వేల మంది విద్యార్థులు కలిగించిన మా ప్రియమాస్టర్ జంధ్యాల పరదేశ్ బాబు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, కేవలం అటువంటి వారి మూలంగా అంటే నేను నాకు స్కూల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి స్వయానందము, విశ్వనాథ వెంకటేశ్వర గారు కాలేజీకి వచ్చాక నాకు మెటా వెంకటేశ్వర గారు, అలాగే ఆయన
ప్రతి పుస్తకము కూడా గారి గురించి నాది గురజాడ అప్పారావు గారి ఆ సాహిత్య సాంస్కృతిక అభ్యుదయ ప్రగతివాద వారసత్వాన్ని పుణిపుచ్చున్నాను కాబట్టి అడుగుజాడ గురజాడ అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పలేదు. అది నేను ఒక స్ఫూర్తిగా తీసుకుని నేను చిన్న గేయం రాశాను. ఆ గేయం ఏంటంటే, దేశ మాత పారాణిక అక్షరాల నీరంగా దేశభక్తి గుండె నిండా వెలుగుతున్న తెలుగు జెండా. ఇప్పుడు ఆయన పాట పాడుతుంటే పరదేశం అవుతారంటున్నారు. అంటే ఉద్యమకారులు పైనటువంటి రీతిలో ఉంది. మరి సాహిత్య ఉద్యమాన్ని అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి పితామహుడుగా భావించినటువంటి గురజాడ రాశారు. గురజాడగా రాశారు కాబట్టి ఆ భారంలోనే సాగింది. నారాయణ గారికి అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గ్రంథాలయ అధికారులకి మా విన్నపాన్ని పంపించి ఆ అధికారాన్ని పొంది మాకు అనుమతిని ఇచ్చినటువంటి రమాదేవి గారు 2 మాటలు ఆమెకు మాట్లాడటం తెలుసు. కానీ మీరు సభని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. మాకు లైబ్రరీ వారోత్సవాల్లో కంపల్సరీ సాహిత్య కార్యక్రమాలు జరగాలి. అది నేను చాలా ఎవరిని లాస్ట్ ఇయర్ నేను కొత్తగా వచ్చినప్పటికీ ఎవరిని అడగాలి అని అనుకున్నాను. ఇప్పుడు మటుకు వాళ్ళకై వాళ్ళే వచ్చి నాకు ముందుగా అడిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకుడు రోజుకి 5 కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. ఒకసారి ఏమైందంటే ఈ బిఏ రాజకీయ నాయకుడికి రాసేవారు, ఇది ఏమేమి చెప్పాలి ఏంటనే ప్రసంగం. పొరపాటు ఏం జరిగిందంటే ఆ బిఏ గారు వాళ్ళ ఇంట్లో నుంచి ఆ రోజు సహకారానికి చేసిన బట్టల తాలూకు ఒక చీటీ ఉంటే ఈ ప్రసంగం చీటీ పోతే ఆ ప్రసంగం చీటీ. అదే రాజకీయ నాయకుడిగా చీటీ ఉందనే ఉపన్యాసం అన్నది మహోపన్యాసం మొదలెట్టాడు. 6 లుంగీలు 7 ప్యాంట్లు. అలాగా ఇదేముంది అన్నట్టు నేను ఇది చదవబోయాను. తెలుస్తుందో ఎవరు మాట్లాడితే ఒక సింహం గర్జించినట్టుగా గృహనామధేయాన్ని సార్థకం చేసుకున్నారో ఆ పింగళి వెంకటకృష్ణారావు గారు ఋతులు శోకమృక్కి ఋతింతు సైకతస్యోనికి చెయ్యలీక చెయ్య సుందరవేణికి అక్షదామ సుఖవార్య పుస్తక రమ్యపానికి క్షణితులంబునం ఋతులు శోకమృక్కి ఋతింతు. వృద్ధాప్యం నిలబడుతుంది. ఇక తర్వాత శిరస్సు వచ్చి పాదాభివందనం చేసి ముందుగా మా తండ్రి గారైనటువంటి మహతీ శంకర్ గారు రచించినటువంటి ఒక పద్యముతో ఈరోజు నా యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. శ్రీశైల శిఖరాన శివశక్తి రూపాన బ్రహ్మరామ పేరుతో పరవు జనని కాంచీపురములో కామాక్షి నామాన కాళిదాసముదించు కల్పవల్లి మధురాపురములో మహిళ మీనాక్షి మానవాళిని ప్రోడు మరితమూర్తి కాశికా నగరాన ధన విశాలాక్షి అయి వివిధ లోకముల విశ్వజనని దుర్గ రూపుదాసి దుర్గములు తొలగించి ముక్తి వసలు దివ్య శక్తి నీవు అల్లసాని సుఖవి ఉన్నమ్ములను వసించు కనక దుర్గా మమ్ము కాము అమ్మ. మంచి కవిత్వం చదివాడు. ఇంకా బాగా మీ నాన్నగారి పేరు మా అందరి పేరు కూడా
మీ యొక్క కోరుకుంటూ చాలా సంతోషం. సత్కరిస్తాం. అవును గురువుగారే కదా. సారమైన వేదికలని ఇచ్చి అనేక విషయాల మీద నేను చక్కగా మాట్లాడేటట్టు చేశారు. బాబు గారికి, డాక్టర్ ఉమా సంస్థ గారికి, ఆత్మీయ తల్లి గారు బాబు సత్యవతి గారికి, అలానే గౌరవనీయులు కొందారాయ గారిని, రామదేవ గారికి, పెద్దలు యుద్ధ సమానులు వెంకటి వెంకటేశ్వర గారికి అలాగే తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యువకులు పెద్దలు, నా కవిత శీర్షిక ప్రకృతిని నేను కదిలే కాలంలో కలిగే క్షణాన్ని బ్రతికే పాటైతే స్వరాన్ని నేను దిగంతాలను ధ్వనించే శబ్దాన్ని అగాధాల లోతుల్లో తాగిన మౌనాన్ని నేను ప్రాణం కలిగించే ప్రణవక్షరాన్ని జీవం కలిగించే సప్త స్వరాన్ని నేను గగనాన్ని విసే ఆశల గరడాన్ని భవనాన్ని కలిపే చిరుకుల వర్షాన్ని నేను సహనం అద్దైన సాగర తీరాన్ని విలయం చూపించు తుఫానుల కేంద్రాన్ని నేను చివరైన వేడి ఏల చైత్రాన్ని సెగలి గగలిపి మల్లెల గ్రీష్మాన్ని నేను నీ ఆకృతి ఆకారాన్ని ప్రకృతి ప్రాకారాన్ని నీలో కలిసి నీకై నిలిచే స్వర్గాన్ని నేను నీ చుట్టూ నిలిచిన పర్యావరణాన్ని మీ ప్రాణధారాన్ని వనరుల వైభోగాన్ని నేను నన్ను కలిసి సత్కారం చేస్తూ ఈ సాహితీ కార్యక్రమంలో ఆధ్వర్యం వహిస్తున్నటువంటి గౌడ నారాయణ గారికి, గురజాడ వారి దేశభక్తి గురించి వివరించిన మృతులు పిల్లల వారికి, సభా కార్యక్రమాన్ని సమస్తము నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రుడు డాక్టర్ జంజాల పరమేశ్వర గారికి, ఇప్పుడే గురజాడ వారి మహిళాభిప్రాయాల గురించి మాట్లాడినటువంటి నాకు శిష్యురాలని చెప్పుకుంటాను, అదే నేనే నాన్నగానే చెప్తున్నాను. విచిత్రం ఏంటంటే కావూరి సత్యవతి గారు పదవీ విరమణ చేసిన తర్వాత నా దగ్గర భేటీ చేశారు. అది వారిలో ఉన్నటువంటి విద్యా తృష్ణ, అంటే చదువుకి వయసు అడ్డురాలు అని నిరూపించారు వారు. అలాగే రసభారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని ఇచ్చినటువంటి బ్యాంకు గ్రంథాలయ పాలకురాలు రమాదేవి గారికి, గ్రంథాలయ సిబ్బందికి, సభలో కవి సమ్మేళనంలో పాల్గొనబోతున్న కవులకు, ఆత్మీయ మిత్రులకు నమస్కారం. నా కవితా శీర్షిక దారి తప్పినందుకు. బాణుడు వెలుగు ఇచ్చేలోగా మేలుడు అందుకొని ఉరిమేలోగా మబ్బు ఒడిగి చిరుగు దిగుతో మొదలై మేలుడు ఆగ్రహంతో ఊగిన వేళ వరద నగరం గొంతుగా చిరుగు కన్యాలతో జీవితాలు కన్నీటి వల్లపారు. బురద మేకలేసి నడివీధులు నగరానికి వచ్చిన పల్లెలకు మేక నొక్కితే తిరిగి యంత్రంగా మారి పచ్చ కాగితాల పిచ్చిలో ఓ దిద్దుకాయలుగా కొట్టుకుపోయే గడప దాటితే దిగుడు గండంతో పడి చనిపోతామని భయపడు. నల్ల ముప్పు కనిపిస్తే చాలు గుండెలు వల్లైపోతున్నాయి. ముసుగు ముప్పు పట్టి చిరుగు తిరిగితే ఇళ్ళన్నీ నేలలో ఏరియాలే పడవలేదు. ముసుగు ముప్పు పట్టి చిరుగు తిరిగితే ఇళ్ళన్నీ నేలలో ఏరాలే పడవలేదు. వానస్తే కలవని పళ్ళు లేవు, గుడ్డి పొడి వెలుగులో పొట్టను ముడుచుకొని బిగ్గుమంటూ వదులుతుంది. ఎప్పుడు ప్రకృతి విడిలో ఈదురాడే ఆ చూపులు మనో వీధిలో ఆలోచన అనుభవిస్తులు రాలిన ఒక్కొక్క కన్నీటి చుక్క ఉప్పిన గీతంలాగా ఉంది. జడివాన వదపెట్టిన మౌనంగా తలవంటి అమాయకం
తీయని కన్నీరు ప్రవాహంగా సాగి మనుషులు ఊరి పిండాలై ఏరియాలకు కొట్టుకుపోతున్నారు. మనుషులు దూరి నాకంతా ఓ మహిళ ఓ మహిళ ఇది నేను పాటలు కూడా పెట్టించాలని అనుకుంటున్నాను. పురుషులతో సరితో తెలుగు సాహిత్యంలో వాడుక భాష వరవడికి కృషి చేసిన కవి గురజాడ. జనుల భాషకు పీట వేసి భావి తరాలకు బాట వేసిన కవితా విశారదుడు. ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుందని చాటిన కవి గురజాడ. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాలను ఎదిరించిన గొప్ప సంస్కర్త. తెలుగు సాహిత్యానికి వెలుగుజాడ గురజాడ. ఎందుకంటే ఈ గొప్ప గొప్ప కవుల గురించి మనం ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది. ఎందుకంటే మన ముందు పెద్దలు అందరూ మాట్లాడేశారు. సో నేను చెప్పదలసింది ఏమీ లేదు. ఉన్న చెడు సంచారం ఇప్పుడు మా మేనగాల సానుకోదు చేయకపోదు ఇంకోటి చేసి తీరాలి అది. ఎందుకంటే మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఈ గోడ విద్యా కేంద్రంలో సాంబశివరావు గారు, నేను, మా సిబ్బంది గారు, మా ముగ్గురికి కూడా అత్యంత ప్రియమైన శిష్యుడు. మా దగ్గర చదువుకున్నాడు ఎంఏ ప్రైవేట్గా. అదే మాకు నిజంగా గర్వకారణం. ఇప్పుడు అక్కడ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తూ చక్కగా అప్పుడు